అన్న రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు గడిచిపోతాయి, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మన పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ఆయన మాట్లాడుతున్నారు. అది నిజమేనా? జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుంటే చెంచాలు కూడాను తీహార్ జైల్లో వెళ్ళిపోతాడు. పవర్లో రాడు. ఉమ్, పవర్లో రావాలంటే ప్రజల కోసం పనిచేయాలి. ఇచ్చిన 5 సంవత్సరాలను నువ్వు ఏం బీకలేకపోయినావు, మళ్ళీ వచ్చిన 3 సంవత్సరాలు ఏం చేసుకుంటావు చెప్పు. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి ఆడ. ఒకప్పుడు అంటే సింహం సింగిల్ అనుకుంటారు. 3 పార్టీలు ఉన్నాయి నీ దగ్గర. ఇప్పుడు కార్యకర్తలే లేరు కదా. ఉమ్, 175 మంది ఉన్నారు, 11 మందే ఉన్నారు మిగిలి. ఉమ్, 164 మందికి నువ్వు ఏం చేస్తున్నావు? ఉమ్, కలుస్తున్నావు, వాళ్ళకి ఇబ్బందులు ఉంటే మాట్లాడుతున్నా. మొన్న చెప్పినా కొడాలి నాని గానికే పాపం వాడు పిచ్చం అడుక్కొని ఆడిడ ఆడుకొని తెలంగాణలో తెలిసిన వాళ్ళతో నీ మద్దతు తీసుకొని పోయి హార్ట్ సర్జరీ చేయించుకోండి. ఈయన ఏం చేసిండు? ఖాళీగా ఉండి కదా పోవచ్చు కదా తోడు. ఎందుకు పోలే? నీ సాటి మినిస్టరు. నువ్వు చెప్తే గుట్కాలు తిన్నాడు, నువ్వు చెప్తే మందు తాగిండు, ఆ, నువ్వు చెప్తే అమ్మన బూతులు తిట్టుకుండు, అన్నీ చేసిండు కదా నీకోసం. నీ కళ్ళలో ఆనందం చూడడానికి ఆడ ఎన్ని త్యాగాలు చేసిండు. ఉమ్. మళ్ళా ఏం చేశారు ఆయన? ఎన్ని చేయలేదు చెప్పు కొడాలి నాని. ఒక రెండు మళ్ళా చెప్తారా? టీడీపీని తిట్టిండు, ఉమ్, చంద్రబాబు అమ్మ నా బూతులు తిట్టిండు, చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేసిండు, ఎన్టీఆర్ గారి గురించి కూడా చెప్పుకుండు కదా. ఆ, ఇవన్నీ చేసిండు కదా. అసలు ఏం అవసరం ఉండే కొడాలి నాని? ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎమ్మెల్యే పని చేసుకోవాలి ఉండే, కానీ అవంతా కాకుండా ఇవన్నీ చేసిండు. ఎందుకు? వాళ్ళ సార్ కళ్ళలో ఆనందం చూడడానికి. ఆ. మరి ఇప్పుడు ఆ ఆనందం ఎక్కడికి వెళ్ళింది? ఆనందం ఇప్పుడు ఐసీయూలో వండుకొని ఉంది. ఆనందం పొందినోడు ఎక్కడనో తిరుగుతున్నాడు విలాసంగా ఉత్సాహంగా అని. ఆ. ఆ, జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా కూడా పర్యటన చేశాను, ప్రతి ప్రజల్లోని మళ్ళీ మార్పు వస్తుందని కూడా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా పవర్లకేం వెళ్ళిపోయింది పాపం. డబ్బులు కూడా అయిపోయినట్టున్నాయి. ఎలక్ట్రిక్ బండి తీసుకోమని చెప్పు. ఊర్లలో కావాలంటే టీడీపీ ఆఫీస్లో వచ్చి ఛార్జింగ్ పెట్టుకోమని చెప్పు. సరేనా? తిరిగితే మాకు కూడా మంచిదే. ఆ, అట్లనే తిరగాలి. మళ్ళీ ముందు లెక్క ముద్దులు పెట్టకమని పల్లెంగుతారు ఈసారి. ముద్దులు పెట్టి 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 జనాలను సంకనాక్పిచ్చేసిండు. ఆ, ఆడ ఏముందో సమస్యలు తెలుసుకోమని చెప్పు. సోషల్ మీడియా ఉంటే పెట్టుకో, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోనో వీడియోలు తీసి యూట్యూబ్లోనో మాకు పెట్టుమాను. ఉమ్, ఏమైనా పనులు కాకపోతే చేపించుకుంటాం. ఇంటర్నెట్ లేకపోయినా టీడీపీ ఆఫీస్లలో ఫ్రీ ఇంటర్నెట్ ఉంది. ప్లస్ ఏపీలో ఏబీ ఫైబర్ నెట్ ఎన్నో ప్లేస్లలో ఫ్రీ ఇంటర్నెట్ పెడుతున్నాం. ఉమ్, ఆ వైఫై కనెక్ట్ చేసుకునైనా వాడుకోమని చెప్పు. ఉమ్. పబ్జీలు ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు, నో ఓకే. ప్రాబ్లం. పబ్జీలు అంటున్నారు. అసలు పబ్జీలు గొడవ ఏంటన్నా? మీరు ఎందుకని ప్రతి దిక్కున పబ్జీ అన్న మాట అంటే ఒక ఎత్తుతారు? వైసీపీ ఎమ్మెల్యేనే చెప్పిండు. ఆ, ఏమయ్యా అంటే 2-3 సార్లు ఇట్లనే కలుసుకుంటాం కదా అసెంబ్లీలో ఆడిలో కలుసుకున్నప్పుడు. ఏం వా మీ సీఎం ఏం చేస్తాడు అది అని అంటే, ఆడేం చేస్తాడు సార్, కూర్చొని ఇంట్లో పబ్జీలు ఆడుకుంటున్నారు, మాకు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడని ఆరే నోట్ జారిండు. ఆ, మీడియా వాళ్ళు అందుకొని మీడియాలో వచ్చింది. సో అందుకే తెలిసిపోయింది కదా పబ్జీ ఆడుతుందని. ఓకే. ఇప్పుడు ఎట్లయితే కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని మందు తాగుతారని వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు, ఇది కూడా వీళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు. ఇప్పుడు అన్న అది ఒకటి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి? ఆయన మళ్ళీ జిల్లా కూడా తిరుగుతాను అంటున్నారు. తిరగడం వల్ల ప్రజలు ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? ఈ మార్పు కూడా కేవలం కూటమి ప్రభుత్వం అరాచకమైన పరిపాలన చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన మాట్లాడుతున్నారు. నిజమేనా? ఆయన ఏం మాట్లాడినా ఏం కాదబ్బా, పబ్లిక్కి తెలిసిపోతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ దోచేస్తే పబ్లిక్ తెలిసిపోతుంది. అలా జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఏముంది? ఆ, అలాంటప్పుడు ఏం చేస్తుంది పబ్లిక్? మేము తప్పు చేస్తే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది, కానీ వైసీపీకి ఇవ్వదు. మళ్ళీ గుర్తుపెట్టు. ఎందుకంటే వైసీపీ పరిపాలన వాళ్ళు చూసి అమ్మ ఇట్లాంటి సినిమా ఎప్పుడు జీవితంలో చూసుకోలేదు అనుకున్నారు. వాళ్ళు కొన్నాడు త్రిబుల్ ఆర్ టికెట్, లోపల పోయి చూస్తే ఏదో సినిమా నడిచింది ఆడ. మరి మీరన్న మాట చూసుకుంటే మరి ఎందుకని ప్రజలు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అని తాపత్రయం పడుతున్నారు? కళ్ళు మూసుకుంటే మళ్ళీ 3 సంవత్సరాలు అఖండ మెజారిటీతో మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఏ ధైర్యంతో అనొచ్చు? అంటే బూమ్ బీర్లు బంద్ అయిపోయినాయి కదా, అందుకనే జనాలు పాపం అదైపోయారు, ఆ, ఇబ్బందులు అయిపోయారు. అది ఏంటంటే మనకు ఎట్లయితే డ్రగ్స్ అలవాటు అయిపోయిందో జనాలకు ఆ బీర్లు ఆ మందులు అలవాటు చేసేసిండు. అవి దొరకకపోయేసరికి కొంతమంది పిచ్చోలు అయిపోయి ఆ వెంకలు తిరుగుతారు. చూసుకుంటే అంబటి రాంబాబు గారు రీసెంట్ గా ఒక వ్యాఖ్యలు చేశారన్న. నారా లోకేష్ గారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా మంచిది అంటున్నారు. దానికోసం అంబటి రాంబాబు కూడా డ్యాన్స్ స్కూల్ పెట్టుకోమంటున్నాం మేము. డాన్స్ స్కూల్, మా డాన్స్ బాగా చేస్తాడు, లంబాడి డాన్స్ కూడా బాగా చేసిండు, చూసిరు కదా మనం. గంట అన్నాడు. ఆ డిగ్రీ ఏదో తెచ్చుకొని ఆ షాప్ అయినా పెట్టుకోమని చెప్పు. వైసీపీ వాళ్ళకి చాలా మందికి అవసరం ఇప్పుడు. దేనికని? గంట టాబ్లెట్లు కావాలంటారు వాళ్ళు అందరూ. నైట్ వండుకున్నా కానీ నిద్రలో చంద్రబాబు 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 లోకేష్ 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 అనుకుంటే వాళ్ళ భార్యలకు డౌట్ వస్తుందంట. అంటే రెడ్ బుక్ కోసమే భయపడుతున్నారనే మీ అభిప్రాయం వైసీపీ నాయకులు? అంతే కదా, మళ్ళా దేనికోసం భయపడతారు? నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడతా అబ్బా? ప్రశాంతంగా ఉంటా, ఉల్లాసంగా ఉంటా, తొడగొట్టి చెప్తా దారాబాయి దమ్ముంటే చూసుకుందామని.
ఓకే. తప్పు చేసిరు కాబట్టి వచ్చబడుతుంది కదా. తప్పు చేసిరు కాబట్టి హార్ట్ సర్జరీలు అవుతున్నాయి. తప్పు చేసిరు కాబట్టి దేశాన్ని వదిలి వారిపోతారు. తప్పు చేసిరు కాబట్టి కాలు జాడుతున్నారు. తప్పు చేసిరు కాబట్టి లెటర్లు రాసి క్షమాపణ కోరుతున్నారు కదా. ఎవరు రాశారు లేట్? అరే శ్రీరెడ్డి రాలే, శ్రీరెడ్డి వైసీపీ నాయకులు ఏ రోజు చెప్పలేదని చెప్పలేకపోతే మళ్ళా ఏమన్నా వైసీపీకి ఆమెకు సంబంధాలు ఉన్నాయా ఏంది? ఉమ్. లేకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆమెకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఎందుకు సపోర్ట్ చేసుకుంటే చెప్పింది, ఇప్పుడు ఏ ధైర్యంతో చెప్పుకుంది? ఇప్పుడు రోజా గారి విషయం ఏంటి? రోజా గారు ఎందుకని ఈ మధ్యన మీడియా ముందుకి రీసెంట్ గా వచ్చి ఆమె జనసేనలో రావాలనుకుంది, రాలేకపోతుంది. ఆ, నాగబాబు గారు కలిసిందని చెప్పిన కదా, నాగబాబు గారు పుష్ అన్నారు, వద్దమ్మా నువ్వు వద్దు నీ లెగ్గొద్దని. ఆమె తట్టుకోలేకపోతుంది. ప్లస్ ఆమె పైన కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది చెప్పిన కదా, ఇల్లీగల్ మనీ లాండరింగ్ అవన్నీ. సో ఏదో ఒకటి అయిపోతుంది ఆమె పని. మీ అభిప్రాయంగా నెక్స్ట్ రెడ్ బుక్ లో పేరు ఎవరిది అనుకోవచ్చు? పేరు అంటే ఒకళ్ళు పేరు చెప్పి వాళ్ళని హైలైట్ చేయొద్దు, వాళ్ళు అలర్ట్ అయిపోతారు. ఓకే. ఇప్పుడు పోసాని మురళీకృష్ణ అని చెప్పిరా, దాన్ని మనం నైట్ లేపుకొని వచ్చేసారు కదా. వంశీని చెప్పిరా, తక్కువ లేపుకొని వచ్చినాం కదా. లేపుకొని వస్తే తెలిసిపోయింది ఆయన హెయిర్ డై పెట్టుకుంటున్నాను. పోసాని లేపుకొని వస్తే తెలిసిపోయింది వచ్చే పడిపోతుంది అని. పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను. ఇప్పుడు జనసేన జెండాను టీడీపీ జెండా తీసుకుని ఆయన ఇంటి ముందు బాల్కనీలో కింద నిలబడి ఊపినాం అనుకో, ఆయన వచ్చి పోసుకుంటాడు. ఆయన డైపర్లు వేసుకొని తిరుగుతున్నావు, తెలుసుకోను ఆయనకు బెయిల్ ఎందుకు వచ్చింది, మెడికల్ కండిషన్స్ ఏం బాగాలేదు బాడీలా అంటే. మొన్నటి వరకు మంచిగా ఉంది, ఒకటేసారి పాడైపోయిందా? ఎప్పుడైనా మాట్లాడితే దమ్ముంటే మాట్లాడుకోవాలి, ఎవరినో చూసి మాట్లాడొద్దు. నా ఇంకా వాళ్ళు ఉన్నారు, నా ఇంకా వీళ్ళు ఉన్నారని. జగన్మోహన్ రెడ్డి చేతులు లేపేసాడు, ఏం బిక్తారు వీళ్ళు అందరు చెప్పు, ఏం చేస్తారు ఇప్పుడు చెప్పు? బతుకులు ఎట్లయిపోతున్నాయి? ఇప్పుడు శ్రీరెడ్డి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది, ఎందుకు కాలు మొక్కుతుంది? నువ్వు పవర్లో ఉన్నప్పుడు సింహము, పవర్లో లేనప్పుడు పిల్ల ఎట్లయితావు అబ్బా? జెండర్ మారదు కదా, ఆడదే ఉండాలి, మొగలే ఉండాలి. అంటే పవర్లో ఉన్నప్పుడు మొగోడు, పవర్ లేకపోతే నేను ఆడదన్నా, ఇదేంది? అవసరం ఉన్నప్పుడు ట్యూబ్ పెట్టుకున్నట్టు. ఏదైనా ఉంటే మొగతనం లెక్క ఉండాలి. ఓకే. కానీ ఎందుకని టీడీపీ పార్టీ ఇప్పుడు వరకు చెప్తున్న ముఖ్యంగా నేను విన్నానన్న, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు అంతా అబద్ధాలు ఆడే అధికారంలోకి ఎక్కారని కూడా. వచ్చినాం, అయితే ఏం బిక్తావు? అబద్ధాలు చెప్పే వచ్చినాం అనుకో, ఏం బిక్తావు నువ్వు? అంటే నువ్వు కామన్ సెన్స్ లేని ఫెలో, మేము అబద్ధాలు చెప్తే నువ్వు ప్రజలకు అది చూపించాలి కదా, వీళ్ళు అబద్ధాలు చెప్తురని. ఈజ్ అన్ఏబుల్ టు కన్విన్స్ టు పబ్లిక్ మేము దొంగలు, మేము లంగనమని. పబ్లిక్ నమ్మిరు మమ్మల్ని. అంటే పబ్లిక్ ఏమన్నా తెలివి తక్కువలా? పబ్లిక్ న్యాయం లేదా? పబ్లిక్ తెలివి లేదా అంటున్నా. ఇండైరెక్ట్లీ పబ్లిక్ తిడుతుండే కదా ఆయన. దొంగల్ని పబ్లిక్ ఎంచుకుందంటే పబ్లిక్ కూడా దొంగనే కదా. ఓకే. ఎలా వచ్చారా మీరు? ఇలా వచ్చారని కాదమ్మా, సింపుల్. ఇప్పుడు వాళ్ళు 11 మంది నిజాయితీగాళ్ళు, వాళ్ళే పతివ్రతలు అంటే, అవును, ఈడ 164 మందిని గెలిపించుకున్న పబ్లిక్ పతివ్రత కాదా, నిజాయితీలో కాదా? వాళ్ళు లంగలు దొంగల, వాళ్ళకి తెలివి లేదా? కళ్ళకి ఏమైనా పట్టీలు కట్టుకురాలు? వాళ్ళు ఏమైనా అన్ఎడ్యుకేటెడ్ ఫెలోలా? వాళ్ళు ఏమైనా నీ లెక్క బాబాయిల్ని చంపుకున్న వాళ్ళ? నీ లెక్క ఆడవాళ్ళని పరువు తీసిన వాళ్ళ? వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నీ లెక్క రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వాళ్ళ? ఏదైనా కామన్ సెన్స్ ఉండాలి. ఏం మాట్లాడుతున్నా, ఏం మాట్లాడతలేదు, వాళ్ళకు తట్టుకోలేకపోతున్నారు ఇప్పటికీ. ఎట్లొచ్చినాయి 164 ఎట్లొచ్చినాయి? కష్టపడితే వచ్చినాయి, ప్రజలు నమ్మిరు కాబట్టి వచ్చినాయి, ప్రజలు డిసైడ్ అయ్యారు కాబట్టి వచ్చినాయి. మేమేం లేపుకొని రాలే కదా. పబ్లిక్ హ్యాస్ డిసైడెడ్ వన్ సైడ్, వీళ్ళని గెలిపించాలంటే గెలిపించారు. దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ.